ఇక్కడ చూడండి. దీని ఒక స్కూల్ రెడీ ఇటు దెబ్బ తెంగినాం అనుకో, ఇది బయటకు వస్తుంది, ఒక నట్టు ఉంటుంది. ఆ నట్టును కొంచెం లూజ్ చేసుకుంటే ఈ ఆర్పిఎం ఉంటుంది చూసినావు మనది, ఇదైతే కొంచెం ముందుకు వచ్చి ఈ మడగర్ అనేది అంత హెవీ ఏమి అనిపిస్తలేదు, ఎందుకంటే కొంచెం షేకింగ్ ఉంది. మన హెవీగా ఎక్కడ ఇంప్లిమెంట్స్ వాడినప్పుడు ఎక్సెల్ అనేది తిరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు వాటర్ మినిమం ఒక 60% లెవెల్ కూడా మనం వాటర్ లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. హలో కాక, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి మనమైతే ఆర్సెనల్ అయితే వచ్చేసినాం హైచర్ బండి రివ్యూ చేయడానికి. హైచర్ 55 అనేది బండి అయితే రివ్యూ చేద్దాం, 4 వీల్ వేరియంట్. కానీ మీకు ఇట్లా ఇంకా ఈ హైచరే కాకుండా మీకు ఇంకా వేరే బండ్లు ఏమన్నా రివ్యూ నాతో చేయించుకోవాలనుకుంటే మీరు కింద అయితే కామెంట్ చేయరు మీకు ఏ బండి రివ్యూ కావాలో నేనైతే నాతో 9 వరకు అయితే రివ్యూ చేస్తాను అనమాట. మీకు 2 వీల్ వేరియంట్ కావాలన్నా 4 వీల్ వేరియంట్ కావాలన్నా ఏదైతే అది మనం రివ్యూ చేసిస్తాం. మరిగా కొంచెం లేట్ చేయకుండా కొత్త వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మరిగా మీరే చూస్తున్నారు కదా వెనక హైచర్ 55 ఇదైతే 4 వీల్ వేరియంట్ మనం అది ఇటు సైడ్ నుంచి వెళ్ళి చూసేద్దాం. మరిగా ఇటు బండి లుక్ అయితే ఇట్లుంటుంది, మొత్తం ఒక షార్క్ లుక్ ఉంటుంది, అంటే ఒక సొరచాపు లుక్ ఉంటుంది బండి సైడ్ నుంచి చూస్తే. మీకు ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి కానీ మీరే చూడరిగో. దీనికైతే ఎయిర్ కిన్నర్ అయితే మీదైతే ఇచ్చేసి దీనివల్ల ఉపయోగం ఏంటో మనం కొంచెం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మరిగా ఇటు సైడ్ నుంచి వెళ్ళి మీరు ప్రొఫైల్ చూసేస్తే ఎట్లుంటుంది అంటే, ఇటు సైడ్ నుంచి 2 టైర్లు అయితే మీకు కనబడతాయి అనమాట. ముందర 8.3, మళ్ళీ ఇంకోటేమో బ్యాక్ టైర్ 14/16 టైర్. ఈ బండి మాత్రం హైట్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ కొంచెం చిన్నగా ఉన్నది కదా. మళ్ళీ దీని కాంపిటేటర్తో ఓడ్చుకుంటే ఈ బండి హైట్ కూడా కొంచెం చిన్నగానే ఉన్నది. ఎందుకంటే కొంచెం దిగవట్ల ప్రాబ్లం ఉంటుంది కావచ్చు నేను అనుకుంటాను. ఈ బండి హైట్ అనేది కొంచెం తక్కువ ఉండు వల్ల. ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడైతే వాటర్ సపరేటర్ కూడా ఇచ్చారు, అంటే డీజిల్ నుంచి వాటర్ సపరేట్ చేసేది. ఇప్పుడు ఒకవేళ ఇంజన్లకు వాటర్ పోతే ఈ సపరేట్ చేస్తాను అనమాట. ఇన్నే మనం లాక్ ఇప్పుకుంటే ఇందులోకి వాటర్ అయితే కిందికి అయితే వచ్చేస్తాను అనమాట. ఇక్కడనే ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఇచ్చేసారు నన్ను కొన్ని వీడియోలు అడుగుతారు దీన్ని బండ్లో మనం సేఫ్టీలోకి ఎట్లా ఇప్పాలి అనేది. ఇది చూసిరా, మన మహేంద్ర బండ్లకు కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. దీని ఒక స్కూల్ రెడీ ఇటు దెబ్బ తెంగినాం అనుకో, ఇది బయటకు వస్తుంది, ఒక నట్టు ఉంటుంది. ఆ నట్టును కొంచెం లూజ్ చేసుకుంటే ఈ ఆర్పిఎం ఉంటుంది చూసినావు మనది, ఇదైతే కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ లాక్ కాకుండా కాపాడుతుంది. లాక్ కానప్పుడు ఇప్పుడు 25 స్పీడ్తో బండి పోయినప్పుడు ఈ లాక్ ఇప్పితే ఏంటంటే 30 స్పీడ్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ బండి ఇంజన్ మీద కూడా కొంచెం ప్రెజర్ అనేది అయితే పడుతుంది మరిగా మీద. నాకు నచ్చింది ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే హైలైట్ అయ్యేది, ఎందుకంటే మీద ఉన్నది కాబట్టి. బ్యాక్ సైడ్ సెక్షన్ నుంచి అయితే ఏంటంటే ఈ 3 పాయింట్ లింకేజ్ బండి అయితే మీకు కనబడుతుందా, 1 2 3 పాయింట్ లింకేజ్ అనమాట. దీని ఎక్సెల్ సైజ్ చూడండి చాలా చిన్న ఉన్నది, ఎందుకో నాకు మేజర్ డిసడ్వాంటేజ్ అనిపించింది ఎక్సెల్ సైజ్ని పోల్చుకుంటే. మళ్ళీ నీకు గొలుసులు చూసినావు, గొలుసులు హెవీగా ఇచ్చారు, లిఫ్టింగ్ కూడా హెవీ ఇచ్చేసారు అనమాట. ఈ దాదాపు దీని లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 2100 kgs వరకు లిఫ్ట్ చేస్తుంది అంటే 2100 kgలు కూడా దీన్ని లిఫ్ట్ చేయగలుగుతుంది. మనం పెద్ద హెవీ ఇంప్లిమెంట్స్ వాడతాం చూసినావా, హెవీ ఇంప్లిమెంట్స్ వాడినప్పుడు కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడనే పీటీఓ సెక్షన్ కూడా ఉంది ఈ పీటీఓ వచ్చేసి 41.2 HP ఈ పీటీఓ స్పీడ్ కూడా. దీనికి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఉన్నాయి. నేను ప్లస్ చెప్తానా, అంత ప్లస్ అనుకోకరి, మైనస్ ముచ్చట్లు కూడా మాట్లాడుకుందాం. మరిగా మనం పోతాంటే ఇప్పుడే కదా వీడియో స్టార్ట్ చేసింది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా దీనికి హైడ్రాలిక్ సెక్షన్ చూసినావా, బయటికి ట్రాలీ వాడుకోనికి ఇక్కడనైతే ఉన్నది అనమాట. మళ్ళీ ఇటు సైడ్ చెల్లుతో ఒక బెండ్ పైప్ కూడా ఇచ్చిండు ఈ బెండ్ పైప్ ఎందుకంటే దాదాపు నీకు ఈ మడగర్లు అనేది వైబ్రేషన్ కాకుండా, కానీ నువ్వు ఎంత పెట్టినా కానీ మడగర్లు వైబ్రేట్ అవుతాయి. ఎందుకంటే దీనికి ఇప్పుడు జేడీలో ఎట్లుంటుంది అంటే డైరెక్ట్ వెనక బ్యాక్ సైడ్ నీకు ట్యాంక్ ఇస్తాడు కదా, డీజిల్ ట్యాంక్. దీనికి ఉండదు, ఆ బ్యాక్ సైడ్ ట్యాంక్ ఉండే వల్ల దగ్గరికి పట్టుకొని ఉంటాయి. దీనికి కొంచెం లేకపోవడం వల్ల అటు ఇటు ఊగుతాయి అన్నమాట. ఇక్కడనే ఒక సేఫ్టీ లైట్ అయితే ఇచ్చేసారు దీంతో పాటు మళ్ళీ ఇంకోటి బ్యాక్ సైడ్ లైట్ కూడా ఇచ్చేసారు, కంపెనీ ఫిట్టెడ్ లైట్. ఇది కూడా ఇక్కడ 2 ఇండికేటర్లు అనేది బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ హైచర్ బ్రాండింగ్ అయితే ఇచ్చేసారు మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. మరిగా మీకు ఈ రైట్ సైడ్ నుంచి చూస్తే కూడా మీకు ఏర్పడుతుంది ఫ్రంట్ సెక్షన్ బ్యాక్ సెక్షన్ 2 ఉంటాయి. ఇక్కడ ఈ సైడ్ సెట్కి అయితే వచ్చేస్తామా, ఇక్కడ హైచర్ బ్రాండింగ్తో ఒక బ్యాటరీ సెక్షన్ అయితే బయట అయితే ఇచ్చేసారు. ఇట్లా బ్యాటరీ సెక్షన్ బయట ఇచ్చుడు నాకు పర్సనల్గా కొంచెం నచ్చది, కానీ మన మహేంద్ర 475 కూడా సేమ్ ఇట్లా బయట కాలిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ఇంకొక టూల్ బాక్స్ కూడా ఇచ్చేసారు మళ్ళీ ఇక్కడ 2 ఇండికేటర్లు ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. ఈ 2 ఇండికేటర్ల వర్కింగ్ పొజిషన్ గురించి నేను సీట్లో కూర్చున్నప్పుడు మాట్లాడతాను నేను. మరిగా మళ్ళీ రైట్ సైడ్ ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు. మరిగా ఈ సేఫ్టీ మిర్రర్, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎవరైనా నత్తర్రా అని చూడుకోనికి, కానీ అంత ఎఫిషియెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే రోడ్ మీద పోయినప్పుడు మేము టాప్లు అవి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం సెట్ కాదనమాట మాకు. మళ్ళీ మీకు ఇటు సైడ్ చూస్తే డైరెక్ట్ సెల్ఫ్ మోటార్ అయితే కనబడుతుంది మళ్ళీ ఇంకోటి ఆయిల్ ఫిల్టర్ కూడా కనబడుతుంది అనమాట. డైరెక్ట్ ఇంజన్ నుంచి ఆయిల్ సక్ చేసి ట్రాక్టర్కు ప్రొడ్యూస్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ కనబడుతుంది చూసినావు. మళ్ళీ ఇటు సైడ్ సైలెన్సర్ కూడా ఇచ్చిండు. ఈ సైలెన్సర్ కూడా హెవీ బిల్డ్ ఉన్నది. దీనికి కూడా ఒకటి ఏంటంటే మెష్ గార్డ్ లెక్క ఇచ్చిండు అనమాట. హీట్ని మనం పుసుకన పట్టుకున్నా కానీ మనకు చేతులు ఎక్కువ కాలకుండా మెష్ గార్డ్ కూడా ఇచ్చేసింది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైనమో ఉన్నది. మళ్ళీ ఇక్కడ సెల్ మోటార్ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చేసారు. ఇక్కడ హైచర్ బ్రాండింగ్తో బ్యాటరీ కూడా ఇచ్చేసారు అనమాట. నాకు పర్సనల్గా ఏంటంటే బ్యాటరీ అక్కడ ఉండి నచ్చది, ఎందుకంటే బ్యాటరీ ఫ్రంట్ ఉంటే బెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త వేరియంట్లలో ఒకవేళ వీళ్ళకి ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నా సైడ్ నుంచి అదొక సజెషన్
ఇచ్చేసాను మరిగా. మళ్ళీ మనం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం మామ. ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయాను కదా. ఇక్కడైతే మీకు ఎయిర్ ఫిల్టర్ కింద అయితే మీద కనబడుతుంది కదా. ముందంటే అయితే ఎక్సెల్ వేరియంట్ అయితే ఇట్లుంటుంది మామ. ఎక్సెల్ అయితే కొంచెం కిందికి ఉన్నట్టు కనబడుతుంది నాకు, ఎందుకంటే టైర్స్ వల్ల ఎక్సెల్ అనేది కిందికి అయితే వచ్చేసింది మరిగా ఉన్నాం కదా. ఫస్ట్ అయితే ఎయిర్ కిన్నర్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇది తీసుకుందాం అనమాట. ఇది తీసుకొని పక్క పెట్టుకుందాం. ఇటు సైడ్కి లాగినాం అనుకో బాగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక క్రాంక్ సౌండ్ ఒకటి వచ్చేసిన టక్ వన్ సౌండ్ మనం మీదికి లేపుకుంటూ అయిపోతుంది. ఇక నేనైతే లోపల మీకు నేను చూపెడతా లోపల ఏం జాక్ సెక్షన్ ఇచ్చిన అనేది. ఈ బాండ్కి అయితే 2 అయితే జాకీలు అయితే ఇచ్చేసింది మావ. 2 హెవీ జాకీలు అయితే ఇచ్చిండు. ఎందుకంటే నేను ఇప్పటికి చూసిన బండతో పోల్చుకుంటే ఇవే కొంచెం హెవీ కనబడతాయి నాకు. కానీ మన సింపుల్గానే లేస్తుంది హెవీ. నీకు నేను ఇంజన్ లోపల చూపెట్టాలనుకుంటే ఇక్కడనైతే మావ, ఇక్కడైతే రేడియేటర్ కనబడుతుంది. రేడియేటర్కి ఒక గ్రిల్ కూడా ఇచ్చేసారు, సేఫ్టీ గ్రిల్ అన్నమాట. అంటే డస్ట్ కానీ ఏం లోపలికి పోకుండా రేడియేటర్కి. మళ్ళీ ఇక్కడ చూసినావా ఇంజన్ నుంచి బయటకి అయితే నాప్ పైప్ అయితే ఇచ్చారు మావ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎయిర్ కిన్నర్ సెక్షన్ కూడా ఇక్కడ మీకు కనబడుతుంది చూస్తుంటే. ఇక ఆల్టరేషన్ చేసుకున్నాడు మనోడు, హారల్ అంటే మనోడు ఆల్టరేషన్ చేసుకున్నాడు బయట. మామ మీరే చూసిరు కదా, ఇక్కడైతే కూలెంట్ సెక్షన్ అయితే ఉందన్నమాట. ఇలా మనం కొంత కూలెంట్ పోసుకోవాలి, రేడియేటర్ కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. హీట్ మీద ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవద్దు మామ, గుద్దమికి వెళ్ళి దింగుతుంది ఓపెన్ చేస్తే. ఈ ఇంజన్ దగ్గరికి వచ్చేద్దాం మావ. ఇదైతే 3300 cc ఇంజన్ మావ. ఇదైతే 3 సిలిండర్ ఇంజన్ అనమాట. దాదాపు ఇది 2100 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి నీకు పవర్ కొంత లీనియర్గా ఉన్నా కానీ మైలేజ్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. నీకు 4 సిలిండర్లు ఏంటంటే పవర్ హెవీ ఉంటుంది, మైలేజ్ అనేది కొంత పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంత అనేది కొంచెం వేరియంట్ ఉంటుంది అనమాట. మనం బానెట్ అయితే క్లోజ్ చేసుకుందాం అనమాట. ఇక బానెట్ మీకు చెప్పినా కదా సింపుల్గానే క్లోజ్ చేసుకునేది. జాక్ సిస్టమ్ అనేది కొంచెం హెవీ ఇచ్చింది కాబట్టి కిందికంటే మనకి హెవీగా అనిపిస్తుంది బండి కూడా. నీకున్నదా క్లోజ్ చేసుకున్నాం. మనం ఎయిర్ కిన్నర్ అయితే పెట్టేసుకున్నాం. మీకు నేను హెడ్ లైట్స్ దగ్గరికి వచ్చేద్దామా. హెడ్ లైట్ షార్క్ ఫీలింగ్ అయితే కనబడుతుంది కదా మీకు. అందుకే కొంచెం లాంగ్ సెక్షన్ కొట్టడానికి అప్పర్ డిప్పర్ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. కానీ 2 హెడ్ లైట్స్ అయితే ఇచ్చేసిన మావా, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఈ సెక్షన్ అయితే మనం ఎరుక సీట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే కంఫర్ట్ మనకు మెయిన్ కదా డ్రైవర్కి. కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం మరిగా. ఇగో సీట్ సెక్షన్కి అయితే వచ్చేసిన నేను. మా వాడు ఆల్రెడీ ఒక మెత్త వాడతాడు కానీ పక్క పెడదాం, ఎందుకంటే మనకు బండితో నచ్చి చెక్ చేసుకుంటాం కదా. సీట్ అయితే ఇట్లున్నామో కూర్చుంటే డైరెక్ట్ ఈ సీట్ మెయిన్గా నీకు ఏంటంటే కంఫర్ట్ ఉంది. అంటే నేను కంఫర్ట్ ఏం మొత్తం లేదంటే నేను, కానీ నాకు ఈ సీట్లో కొంచెం మేజర్గా నచ్చింది ఏంటంటే సీట్ అనేది కొంచెం చిన్నగా ఉన్నది అనమాట. బ్యాక్ సపోర్ట్ మంచిగానే ఉంది, కానీ మనకు ఇట్లా బంకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉన్నది అనమాట. నీకు దీన్ని గేర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే 12+3 మావా. అంటే 12 గేర్లు అనేది ముందట్టుకుంటాయి, 3 గేర్లు అనేది కొంచెం వెనకకుంటాయి అనమాట. బానెట్ అయితే ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇట్లా అయితే కనబడుతుంది మావా. కొంచెం బండి అనేది కిందికి వెళ్ళి చూస్తే లెంత్ లేకున్నా కానీ మనం మీదికి వెళ్ళి చూసారు లెంత్ అయితే ఉండదు. ఎందుకంటే దాదాపు 20+80 రేషియో కిందికి ఉన్నది. 20% బ్యాక్, 80% ఫ్రంట్ అన్నట్టు. ఇట్లుంటే ఏంటంటే బండి ఫ్రంట్ వీల్ కొంచెం లేకపోవడానికి కొంచెం కారణం కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఏంటంటే ముందట బంపర్ అనేది కొంచెం హెవీగా ఇచ్చుకున్నాం అనుకో ఏ ప్రాబ్లం ఉండదు. మన బంపర్ లైట్ అంటే పక్కాలు ఎత్తుంది అనమాట. మీకు ఈ మీదికి వెళ్ళి అయితే ఇట్లున్నది. ఈ స్టీరింగ్ వీల్ అయితే 2 స్పోక్స్ స్టీరింగ్ వీల్ మా ఇది. అంటే ఒకటే స్పోక్ ఉన్నది చూసినావు 1 2. ఈ ఒక్క పెద్ద స్పోక్నే అటు ఇటు సెట్ చేసారు దీన్ని. మళ్ళీ ఇక్కడ స్టీరింగ్ వీల్ నాబ్ కూడా ఉంది అనమాట. మనం ఎక్కువ స్ట్రెయిన్ పెట్టకుండా ఈ నాబ్తో కూడా తిప్పుకోవచ్చు. ఇక్కడనే హైచర్ ఈ అనే బ్రాండింగ్ అయితే ఇచ్చేసారు. ఇది ఈ అనే బ్రాండింగ్ ఒకటే కాకుండా ఇది హారన్ కూడా మామ. కీ ఉందా, కీ ఆన్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడండి దీనికైతే కటౌట్ హారన్ పెట్టేసిండు అన్న అయితే, కానీ వేరే హారన్ వస్తుంది దీనికి. ఈ స్టీరింగ్ వీల్ నాబ్ కాటుకెళ్ళి మనం ముందర చూస్తే మాత్రం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది మా. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసిరా కొంచెం చూనికి కొంచెం చిన్నగా ఉన్నది, కానీ ఏంటంటే ఇందులో ఇచ్చిన పాయింట్స్ వచ్చేసి డైరెక్ట్ మన బండి ఎంత స్పీడ్ పోతుంది, బండిలో డీజిల్ ఎంతవరకు ఉంది, హీట్ మీటర్ ఎంతవరకు లేచింది, మళ్ళీ హీట్ మీటర్ పనిచేస్తుందా లేదా, బ్యాటరీ సెక్షన్ అనేది ఎట్లున్నది, అంటే బ్యాటరీ లైట్, మళ్ళీ ఇంకోటి మన టైం కూడా ఎంత ఇస్తుందో చూపెడుతుంది, ఆ టైం ఎంత ఉన్నది అనేది చూపెడుతుంది. కానీ ఇక్కడ టైం అనేది కొంచెం తప్పు ఉన్నది. మళ్ళీ ఇంకోటి బ్యాటరీ వోల్టేజ్ కూడా చూపెడుతుంది, మళ్ళీ ఎన్ని గంటలు నడిచింది అనేది కూడా చూపెడుతుంది అనమాట. 592 గంటలు అయితే నడిచింది. మన ఇక్కడనే మీకు చూసుకోవాలి, ఇక్కడ ఏంటంటే హ్యాండ్ ఎక్సిలేటర్ కూడా ఉంది అనమాట. ఇట్లా ఇగ్గితే కిందికి హ్యాండ్ ఎక్సిలేటర్ ఆన్ అవుతుంది. మరి సేమ్ ఇట్లా మిండా స్విచ్చెస్ ఉన్నది చూసినావా, మన మహేంద్ర యువోకి వచ్చినట్టే ఇక్కడ మిండా స్విచ్ కూడా ఇచ్చిన అనమాట. ఆల్రౌండర్ కంట్రోల్ స్విచ్ అంటారు దీన్ని. సేఫ్టీ లైట్స్ ఇవి ఆన్ అయి ఉన్నాయి చూసినావా. దాని తర్వాత మళ్ళీ ఇది ఇంకొక నాబ్ కింది కంటే డిప్పర్ కొడుతుంది, ఇంకొక నాబ్ మీది కంటే అప్పర్ కొడతారు అనమాట. ఈ సేమ్ మీకు నేను ఎన్నోసార్లు చెప్పినా మన మహేంద్రలో ఇక్కడనే మిండా స్విచ్చే, ఇక్కడనే హారన్ సెక్షన్ కూడా ఇచ్చిన అనమాట. 2 హారన్లు ఇచ్చిర్రు. నీకు డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వస్తుంది, ఇక్కడనే రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ ఇండికేటర్ వస్తుంది అనమాట. ఇక్కడనే ఒక టూల్ బాక్స్ సెక్షన్ కూడా ఇచ్చేసారు, సేఫ్టీ టూల్ బాక్స్ లెక్క. ఇదే కాకుండా
మనోడు కూడా ఇంకొక సేఫ్టీ టూల్ బాక్స్లో ఆల్టరేషన్ చేసుకున్నాడు. మీకు వెనక కనిపిస్తుందా సేఫ్టీ టూల్ బాక్స్, మన 5 వోల్ట్ సాకెట్ కూడా కనిపిస్తుంది మా ఇటు సైడ్. డైరెక్ట్ ఒక బాక్స్ లెక్క ఇచ్చిండు, మనం ఇన్నే ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ ఇందులోనే మొబైల్ ప్లే చేసుకుంటాం అందుకనమాట. ఇది కూడా ఇంకొక సేఫ్టీ కొంచెం ఫీచర్స్ అనేది నాకు కొంచెం నచ్చింది. ఈ మడగర్ అనేది అంత హెవీ ఏమి అనిపిస్తలేదు, ఎందుకంటే కొంచెం షేకింగ్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంది, వైబ్రేషన్ కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ బండి. ఎందుకంటే సేమ్ మన యువతో పోల్చుకుంటే వైబ్రేషన్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వెనుక మనకు డీజిల్ ట్యాంక్ లేదు కాబట్టి వైబ్రేషన్ అనేది జర ఉంటుంది. ఈ గేర్ బాక్స్ అనేది సైడ్ షిఫ్టే సెంటర్ షిఫ్ట్ ఏం కాదు. ఈ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ వల్ల మనకేందంటే డ్రైవర్కి అనేది కొంచెం అలసట లేకుంటుంటుంది. ఎందుకంటే చేతుల దగ్గరనే గేర్లు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ ముందడి గేర్కు వెనక గేర్ కూడా మార్చుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి చూసుకోవచ్చు. అయితే డైరెక్ట్ హీట్ గార్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసినామా, హీట్ గార్డ్స్ కూడా జర దూరం ఉన్నాయి అనమాట. బండి నడుపుతుంటే కొంచెం హీట్ అనేది కొంత తక్కువ రానికి ఛాన్స్ ఉంటుంది ఈ హీట్ గార్డ్స్ ఉండడం వల్ల. కానీ బండి పర్ఫార్మెన్స్ అనేది మనం పని చేస్తా అంటే ఏర్పడుతుంది, ఎంత హీట్ వస్తుంది ఎంత హీట్ వస్తలేదు అని కూడా ఇంకొక పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది చేద్దాం. మీరు దీని మీద చూపెట్టే లవ్ అండ్ ఎఫెక్షన్ బట్టి ట్రై చేద్దాం ఇంకొక రివ్యూ అనేది. ఇది లేపుకొని వెనుక ముందు జరుపుకోవచ్చు. కాళ్ళతో కింది దిగినాం అనుకో మీది కన్నా కింది కన్నా జరుగుతుంది. మళ్ళీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకోవాలంటే సీటు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇస్తే మీదికి అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇస్తే కిందికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మన ఒక వెయిట్ బట్టి మన ఒక డ్రైవర్ వెయిట్ బట్టి మన సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ క్లచ్ చూసినావా, ఇదైతే డ్యూయల్ క్లచ్ వేరియంట్ 2 ఉంటాయి సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది, 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడనే డ్యూయల్ క్లచ్ లింకేజ్ అవుతుంది బ్రేక్స్ పరంగా. ఇక్కడ మనం లింకులు తీసుకొని లెఫ్ట్ సైడ్ బ్రేక్ను రైట్ సైడ్ బ్రేక్ను అయితే వాడుకోవచ్చు. అట్లనే దీని పక్కనే ఎక్సిలేటర్ కూడా ఉన్నది. ఇంతకుముందు మీకు నేను హ్యాండ్ ఎక్సిలేటర్ అని చెప్పిన చూసినావా, హ్యాండ్ ఎక్సిలేటర్ హ్యాండ్ దగ్గర ఉంటుంది, లెగ్ ఎక్సిలేటర్ లెగ్ దగ్గర ఉంటుంది. మెయిన్ వరకు మనం లెగ్ ఎక్సిలేటర్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఏమన్నా నాన్ దుక్కులు కానీ లేకుంటే రోటవేటర్ల కాడ హెవీ నువ్వు ఒకటే ఆర్పిఎం మీద నడిపించాలనుకున్నప్పుడే హ్యాండ్ ఎక్సిలేటర్ అనేది యూజ్ చేస్తాం. మరిగా మనకైతే హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది ఈ హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేసుకోనికి బ్రేక్ మొత్తం క్లిక్ చేసి ఈ హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసినావు హ్యాండ్ బ్రేక్ ఇంప్లిమెంట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక మనం ఇట్లా కిందికి అనుకుంటే హ్యాండ్ బ్రేక్ అయితే రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి పీటీఓ సెక్షన్ అయితే ఇట్లుంది పీటీఓ వేయనికి. ఇక చూసినావా, పీటీఓ వేసుకుంటే అయిపోతుంది అనమాట. పీటీఓ వేసేసినాం, పీటీఓ తీసుకోవాలంటే పీటీఓ కూడా తీసుకోవచ్చు. మనం హైడ్రాలిక్ లివర్ల గురించి మాట్లాడుకుంటే పిఎల్డిఎల్ లివర్ అయితే 2 ఉన్నాయి హైడ్రాలిక్ లిఫ్ట్ చేసుకోనికి. ఇట్లా సేమ్ ఇట్లా మీది కంటే లిఫ్ట్ అయితే కింది కంటే డ్రాప్ అయితే అనమాట. ఇక్కడ హైడ్రాలిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నది, నువ్వు ఎంతవరకు లిఫ్ట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకోనికి. నీకు ఆఫ్ లివర్ సెక్షన్ అనేది ఇక్కడ ఉన్నది నీకు బండి ఆఫ్ చేసుకోనికి ఇట్లా క్లిక్ చేసినా బండి అయితే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడనే డీజిల్ ట్యాంక్ ఓపెన్ నాబ్ అయితే ఉందన్నమాట. మనం దీన్ని గట్టిగా పట్టుకొని ఇట్లా ఎక్కినాం అనుకో, కార్ సెక్షన్ లెక్క కార్ దగ్గర మనకు డోర్ దగ్గర ఉంటుంది చూసినావా, లిఫ్ట్ చేస్తే బ్యాట్ సెక్షన్ ఎట్లా ఓపెన్ అవుతుందో ఇక్కడ అట్లా ఓపెన్ అయింది అనమాట. మీకు నేను ఒకసారి మళ్ళీ చూపెడతా ఆగుర్రి ఉందా, నేను మళ్ళీ ఎక్కుతానా చూసినావా, ఇట్లా ఎక్కుడితే ఓపెన్ అవుతుంది అనమాట. దీని లోపల దీన్ని వేసుకున్న తర్వాత మనం డీజిల్ ట్యాంక్ ఇక్కడ లాక్ ఉంటుంది, లాక్ పెట్టుకొని డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేసుకొని డీజిల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇదైతే 47 లీటర్స్ అయితే ఇందులో పడుతుంది డీజిల్. దీని డీజిల్ ట్యాంక్ అయితే మనం క్లోజ్ చేసుకుందాం. మరిగా మనం బ్యాక్ సెక్షన్కి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ మీకు చూసుకుంటే పీటీఓ కనిపిస్తుంది, మన హైడ్రాలిక్ సెక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పీటీఓ సెక్షన్ మనం మాట్లాడుకునే ఏంటంటే దీని పీటీఓ స్పీడ్ వచ్చేసి దీని పీటీఓ స్పీడ్ వచ్చేసి అయితే దాదాపు 41 HP పీటీఓ స్పీడ్ అయితే ఉంది దీనివల్ల మనకు యూజ్ అయితే ఏంటంటే దీనికి మనం థ్రెషర్ వేసుకోవచ్చు, బేలర్ వేసుకోవచ్చు, మళ్ళీ రోడ్ వెయిటర్ హెవీ వేసుకోవచ్చు, లైట్ వెయిట్ వేసుకోవచ్చు, పెద్ద రోడ్ వెయిటర్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లాంటి అన్నీ వేసినప్పుడు నీకు ఏంటంటే మళ్ళీ నీకు ఎక్కువ పవర్ కావాలి. ఈ పీటీఓ స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడే నీకు పవర్కు బండికి పీటీఓకు సరిపడి ఉన్నప్పుడే నీకు బండి అనేది స్మూత్గా రన్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని హెవీ పీటీఓ అని నేను అంటున్నా మరిగా. ఎందుకంటే 41 HP క్లైమ్ చేస్తుంది కదా, వేరే బండ్లతో పోల్చుకుంటే దీని కాంపిటేటర్లతోటి అది కొంచెం తక్కువ ఉంటుంది. మీకు ఎక్సెల్ సెక్షన్ అయితే నేను చూపెడతాను కదా, మళ్ళీ ఒకసారి నేను ఎక్సెల్ సెక్షన్ బాగా హైలైట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ సైజ్ అనేది కొంచెం నచ్చలేదు. మన హెవీగా ఇక్కడ నన్ను ఇంప్లిమెంట్స్ వాడినప్పుడు ఎక్సెల్ అనేది తిరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇటు సైడ్ రాండి, ఒకసారి మీకు నేను చూపెడతా. ఈసారి లోపల చూసిరా, దీన్ని ఎక్సెల్ సెక్షన్ గట్టిగా మాట్లాడితే మనం పిరికడు అటొక పిరికడు ఇటొక పిరికడు అంటే ఒక 6 ఇంచులు మందమే ఉన్నది ఎక్సెల్ సెక్షన్ అనేది. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్సెల్ సెక్షన్ మార్చుకుంటే కొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి హైచర్ పరంగా. నేను ఇంతవరకు చూసిన బండ్లలో ఇదే చాలా చిన్న ఎక్సెల్ సెక్షన్ అనేది. ఆ ఫ్రంట్ సెక్షన్ కూడా అట్లే ఉంది, బ్యాక్ సెక్షన్ కూడా అట్లే ఉంది అనమాట. మీకు ఎక్కడైతే ఎయిర్ కిన్నర్ అయితే కనబడుతుంది కదా, ఈ బండికి ప్లస్ పాయింట్ అనేది ఎయిర్ కిన్నర్ కానీ ఎయిర్ కిన్నర్ ఉన్న వల్ల బండి అనేది చాలా వైబ్రేషన్ అవుతుందని మీకు నేను ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ మిషన్ చెప్పేది ఏంటంటే దీని నాకు హైలైట్ బాగా నచ్చింది డిజైన్ ఎందుకంటే షార్క్ డిజైన్ ఉంది కదా, ఆ చూత ఒక లుక్కే వేరే కనబడుతుంది, ఒక సొరచాప లెక్క లుక్ ఉన్నది అనమాట. నువ్వు వాటర్ మినిమం ఒక 60% లెవెల్ కూడా మనం వాటర్ లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు వీళ్ళు బ్రాండింగ్ వాళ్ళు అయితే క్లైమ్ చేస్తారు. ఎందుకంటే దీని ఎయిర్ కిన్నర్ కూడా హైట్ వచ్చింది కదా, అచ్చుడు వల్ల నీకు ఈ హైచర్ బ్రాండింగ్ వరకు కూడా నువ్వు వాటర్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీకు ఎయిర్ కిన్నర్ కూడా ఇక్కడ రాకుంటుంది,
నువ్వు ఇక్కడ దాకా వచ్చిన ఏం కాదు వాటర్ లెవెల్ అనేది, కానీ ఇంకొంచెం నువ్వు సేఫ్టీ మెజర్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఈ నంగి బండితో ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఈ 60% కూడా వాటర్ లెవెల్లో కూడా బండిని కూడా డ్రైవ్ చేయొచ్చు అని చెప్తాను. దీనిలో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను అడ్వాంటేజ్ చేసి చెప్పినప్పుడు అందరికి నచ్చుతుంది, కానీ డిసడ్వాంటేజ్ చెప్పే వరకు కొంచెం ఇన్నసంపు కదా అందరికీ, కానీ కొన్ని వినాలి తప్పదు. ఎందుకంటే అన్ని ప్లేస్లే ఉండేవి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, అన్ని ఇన్నోడే మనిషి మరిగా. నీకు ముందట ఎక్సెల్ వేరియంట్గా నేను చూపెడతారు ఒకసారి. నేను నాకు ఈ ఎక్సెల్ వేరియంట్ అనేది మొత్తమే నచ్చలే ఈ బండిలో. నీకు ఎక్సెల్ వేరియంట్ చాలా చిన్నగా ఉన్నది నీకు డైరెక్ట్. నేను అన్న వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే బ్రో ఇప్పటివరకు అయితే మాకు ఆయిల్ లీకేజ్ అయితే ఏం కాలేదు, మరి ఇక ఫ్యూచర్లో చూద్దామని అన్నయ్య చెప్పిండు. మరిగా దీనికైతే డబల్ జాక్ కూడా ఉంది మీకు నేను డబల్ జాక్ చూపెడతావురి. మన ఈ 50 HP వేరియంట్లో దాదాపు అన్ని బండ్లు సింగిల్ జాక్నే ఆఫర్ చేసినాయి, కానీ ఇక్కడ వీళ్ళైతే డబల్ జాక్ ఆఫర్ చేస్తారు. మీకు నేను ఇంకోటి చూపెట్టలే, 4 వీల్ షాఫ్ట్ కూడా చూపెట్టలే, పెద్ద రాడు, ఆ రాడ్ నేను చూపెడతావురి మీకు నేను. మీకు నేనైతే కింద అయితే 4 వీల్ రాడే చూపెడతాను. ఇప్పుడు ఈ బండి అనేది కొంచెం ఇట్లా కిందికి ఉండడం వల్ల ఈ 4 వీల్ రాడే ఉన్నది చూసినావా, గెట్లకు కానీ ఒడ్లకు కానీ దాకే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ 4 వీల్ రాడ్ కూడా సేఫ్టీ పరంగా మనకు ఒక గార్డు కూడా ఇచ్చేసారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన మరిగా. ఇప్పుడు నెక్స్ట్ ఓనర్ని పిలిచి మరి ఓనర్ ఎంతవరకు చెప్తాడా మనం చూద్దాం, మరి ప్లేసెస్ చెప్తాడా. ఇక్కడ కనిపించే వాళ్ళు అందరూ ఓనర్లే అనమాట. మనోదే బండిది, నాగరాజ్ బాయ్ది బండి. మనోడికి జేడీ బండ్లు ఉన్నాయి, మనోడు కూడా హైచర్ ఉంది, ఆ బండి కూడా వానే ఉన్నది చూసినావా కింద. దాంతోనైతే విల్స్లో అయితే కొడతాడు 4 వీల్ బండితోటి. ఇదిగా మరి 4 వీల్ బండి విల్స్ కొట్టంటే మీరు అర్థం చేసుకోరు దాని పవర్ అనేది. ఇక